వెల్కమ్ టు టెక్ మహేంద్ర అని చెప్పాలో అర్థం కావట్లేదు, వెల్కమ్ టు టాక్సిక్ కార్పొరేట్ వరల్డ్ అని చెప్పేసి చెప్పాలో అర్థం కావట్లేదు. అన్నీ అలా ఉండవు సార్. జస్ట్ లైక్ ఇఫ్ మీరు కొంచెం అలా తల తిప్పితే లైక్ మీకు రైట్ అనుకో, మీకు లెఫ్ట్ లో ఉన్న ఆయన ఒకసారి మీకు హాయ్ చెప్తే, లైక్ యూ మైట్ హావ్ ఆల్రెడీ మెట్ హిమ్ బట్ అఫీషియల్ గా ఇప్పుడు I never met him. now you'll know about more about him. I just నేను I saw his video in popular TV. Yes. From there ఆయన చెప్పారు భావన గారు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తూ ఉంటారు, షీ విల్ కాంటాక్ట్ మీ అని. ఆయన చెప్పినట్టే ఐ హావ్ టేకెన్ బికాస్ రీసెంట్ టైమ్స్ లో ఐమ్ గివింగ్ సో మెనీ ఇంటర్వ్యూస్ బికాస్ ఆఫ్ విచ్ నేను ఒక రిపోర్టర్ కి నంబర్ అడిగాను అనమాట. ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు హిమ్ అండి, హిస్ ద జమ్ ఆఫ్ ఒక ఆయన చాలా మంచి వ్యక్తులా ఉన్నారు, ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ టు హిమ్ అని. దెన్ ఫైనలీ దే గేవ్ మీ ది యాంకర్స్ నంబర్ అండ్ షీ సెడ్ నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి. ఐ సెడ్ కాదండి ఒక నిమిషం ఆగండి. అండ్ దెన్ ఐ గాట్ హిస్ నంబర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఛానల్. అండ్ అప్పుడు నేను శ్రీధర్ గారిని చాలా అప్రిషియేట్ చేశాను. ఇట్ వాజ్ జస్ట్ అ ఫోన్ కాల్ ఆఫ్ 2 to 3 minutes. తర్వాత వీఆర్ జస్ట్ థింకింగ్ కి వాట్ మోర్ వీ కెన్ డూ, యూనో వీఆర్ ప్లానింగ్ ఫర్ అ ప్రొటెస్ట్. విత్ థింకింగ్ లైక్ ఆయనతో అప్పటి నుంచి జస్ట్ ఫోన్ కాల్ కాన్వర్జేషన్. నేను ఇప్పుడే ఆయన్ని చూసి నేను బయట నుంచి వస్తే ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు సీ హిమ్. యో ఇష్యూ సంథింగ్ యూనో ఇలాంటి వాళ్ళు అంటే మీరు అక్కడ ఒకరే మీకు తెలియకుండానే మీరు మీకోసం లైక్ దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పేసి మీరు ప్రొటెస్ట్ చేశారు. బట్ యాక్చువల్లీ లైక్ మీలాగా ఉన్న ఎవరైతే ఉన్నారో లైక్ రైట్ అనిపించక ఆల్రెడీ స్టార్ట్ చేసి దాంట్లో చాలా అడ్వాన్స్డ్ గా వెళ్ళిపోయిన వాళ్ళలో శ్రీధర్ గారు ఒకరు. అండ్ దేర్ ఇస్ సపోజ్ టు బి అనదర్ చైర్ హియర్, హిస్ నేమ్ ఇస్ కెవిన్. ఆయన కూడా ఇక్కడ ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే అంటే శ్రీధర్ గారు ప్రొటెస్ట్ చేసినప్పుడు లేకపోతే అగేన్స్ట్ గా మాట్లాడినప్పుడు ఆయనకు కూడా అనిపించవచ్చు నేను ఒక్కనే, బట్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దిస్ అని చెప్పేసి. మీరు చేసినప్పుడు ఆయన గురించి మీకు తెలియకుండా మీరు స్టార్ట్ చేశారు. బట్ ఐ హ్యావ్ టు బికాస్ లైక్ ఇట్స్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్, ఐ హ్యావ్ టు బ్లో దట్ అని చెప్పేసి మీరు స్టార్ట్ చేశారు. కెవిన్ ఈజ్ సమ్మన్ లైక్ యూనో ఎక్కడ హెల్ప్ దొరకకపోతే ఐ మై సెల్ఫ్ యూనో బికమ్ ఎ లాయర్ అండ్ ఐల్ టేక్ కేస్ మై సెల్ఫ్ అని చెప్పేసి లైక్ అంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళారంటే టాక్సిక్ కల్చర్ అనేది ఎప్పటి నుంచి ఉంది, అసలు ఎక్కడి నుంచి ఉంది, దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి, అండ్ ఎందుకు ఇది చాలా నార్మలైజ్ చేసేసాము అంటే మేబీ సంక్రాంతి 3వ రోజు పండగ అయిపోయిన తర్వాత చిన్న మీమ్స్ ఉంటాయండి, ఇంకా వెళ్ళిపోవాలి లేకపోతే వెళ్ళాలమ్మా హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఎందుకంటే మేనేజర్ అరుస్తాడు అంటే, దాని వెనకాల ఆ అరుస్తాడు వెనకాల లైక్ ఎంత ఉంటుంది అంటే ఇంత ఉంటుంది, ఇంత డ్రామా మంది. ఐ షుడెంట్ కోట్ ఇట్ యాస్ డ్రామా, ఇంత టార్చర్ ఉంటుంది, ఇంత టాక్సిక్ కల్చర్. అది కూడా కాదు సార్, ఇంకా పండుగలు అవన్నీ తీసి పక్కన పెడితే మేము చేసే వర్క్ ఎన్వైరన్మెంట్ లో పండుగలు కూడా సెలవులు ఉండవు. ఎందుకంటే నేను యూకే ప్రాసెస్ కి వర్క్ చేస్తాను. యూకేలో హార్డ్లీ దిల్ గెట్ క్రిస్మస్ హాలిడేస్. ఇండియన్ హాలిడేస్ ఏమైనా ఉన్నాయనుకోండి, మన దగ్గర ఏమైనా లీవ్ బ్యాలెన్సెస్ ఉంటే అడిగి తీసుకోవడం తప్ప. నేను యూజువల్గా నైట్ షిఫ్ట్సో లేకపోతే ఆఫ్టర్నూన్ షిఫ్ట్సో చేసుకుంటా కాబట్టి వినాయక చవితి రోజు కూడా పొద్దున్న పూజ చేసుకుని సాయంత్రం షిఫ్ట్ చేసుకునే బ్రతుకులు మావి. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అ పీపుల్. అన్ని మాటలు అంటారు సార్. మా సొంత ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా మేము ఏం కోరుకుంటాం తెలుసా, దేవుడా శని ఆదివారాల్లో చనిపోతే బాగుండు, సోమవారం సెలవు అడిగితే కష్టం నాకు, మా మేనేజర్ ఎక్కడ నెత్తి మీద యూనో పిడుగు లాంటి వార్త వేస్తాడో, ఈమెయిల్ పెడతాడో, కాల్ చేస్తాడో అని. మీరు నమ్మరు సార్, మా ఓన్ ఫ్లోర్లో ఎవరైనా చనిపోతే వీ టేక్ పిక్చర్ ఆఫ్ ద డెడ్ బాడీ జస్ట్ టు ప్రూవ్ దట్ నిజంగానే మేము సావుకి వెళ్ళాము అని. నౌ టెల్ మీ అబౌట్ ది టాక్సిసిటీ ఆఫ్ ది కంపెనీ. ఇవాళ నేను బయటకు వచ్చి కూర్చున్నాను అని అంటే ఉతుపుణ్యానికి ఏం కూర్చోలేదు సార్. మీరు గమనించండి, మీరు ఇప్పటిదాకా చూస్తుంటే అన్ని మీడియాస్లో హ్యావ్ యూ ఎవర్ నోన్ భావన, మీరు గూగుల్ చేసినా నాదొక ఫోటో కూడా బయటికి రాదు. యూనో ఐ డోంట్ హ్యావ్ అ ఫేస్బుక్ ఐడి. కానీ మీరు ఎంత ప్రెషర్ చేశారంటే, నేను ఎంత పెద్ద ప్రెషర్, ఒక్కసారి బౌండరీస్ అన్ని పక్కన పెట్టేశారు. ఐ గాట్ బ్లాస్టెడ్. మీరు ధర్నా, ర్యాలీ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు నాకేం తెలీదు. ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ దెమ్ నో. 1 email ఆఫ్ యూ మేడ్ మీ సిట్ ఆన్ స్ట్రీట్స్. నేను నిన్న కూడా చెప్పినట్టు, పెద్దవాళ్ళు అన్నట్టు రోడ్డు మీద పడేశారు కదా నన్ను మీరు. సార్, ఒక విమెన్ బయటకు వచ్చి పని చేస్తుందంటే ఓన్లీ డబ్బుల కోసం పని చేయదు సార్. నో మ్యాటర్ హూ మైట్ బి మై హస్బెండ్ అండి, నో మ్యాటర్ మా నాన్నగారు ఎవరైనా అయి ఉండొచ్చు, నాకంటూ కొంత సేవింగ్స్, నాకంటూ కొంత డబ్బు లేకపోతే నన్ను అసలు వాల్యుబుల్గా ఎవరు చూస్తారు చెప్పండి. మోర్ ఓవర్ సార్, ఇప్పుడు నేను సిక్ అయితే నా ఎక్స్పెన్సెస్ నాకు అవ్వాలి కదా, రైట్? మీరు చూడండి, మీరు అంటున్నట్టు ఇప్పుడు నేను కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నాను, నాకంటూ ఒక ఇల్లు లేదనుకోండి, నాకు అసలు మీరు వాల్యూ ఇస్తారా? నాకు ఇప్పుడు మా పిల్లలు ఎండలో నడుచుకుంటూ వెళ్ళి ఒక చిన్న ఏదో పిచ్చి స్కూల్లో చదువుతున్నారు అనుకోండి, ఎవరు వాల్యూ చేయరు సార్. ఎవరిని వాల్యూ చేయరు. ఇప్పుడు స్టాండర్డ్స్ అంత పెద్ద పెద్ద వర్డ్స్ కాకపోయినా సరే, ఇప్పుడు మా పిల్లలు ఒక దగ్గర ఆడుకుంటున్నారు అనుకోండి,
వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఒకలా ఉండాలన్నా సిమిలర్ స్కూల్స్లో అయినా వేయాలి, సేమ్ స్కూల్లో వేయకపోయినా సరే. సో ఈ రోజు నేను మా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో కాకుండా నార్మల్ స్కూల్లో వేసాను అనుకోండి, నేను ఒప్పుకున్నా నా చుట్టుపక్కల ఉన్న సొసైటీ ఒప్పుకోదు కదా సార్. ఖచ్చితంగా అదే అంటారు, ఓహో ఇంత చిన్న స్కూల్లో చదువుతారా మీ పిల్లలు అని. నేను చాలాసార్లు అలా వింటాను కూడా. యూనో నేను ఇంటర్వ్యూస్ చేస్తూ అలా ఇలా మాట్లాడుతున్నప్పుడు మోస్ట్లీ ఐ వాస్ టాకింగ్ అబౌట్ మై హోమ్. నాకు వంట చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇచ్చిన షిఫ్ట్ చేసుకోవడం తప్ప అసలు వేరే వ్యాపకమే నాకు ఉండదు. ఐ హ్యావ్ వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్. అలాంటిది మీరు చూస్తే సంబడీ ఫ్రమ్ చెన్నై టేకింగ్ మై వీడియో అండ్ ప్లేయింగ్ ఇట్, సంబడీ ఫ్రమ్ ముంబై టేకింగ్ ద స్క్రీన్ షాట్. బికాజ్ సి ఇది నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందనంటే మోస్ట్లీ అందరికి ఉన్న బాధ వాళ్ళు చెప్పలేకపోయారు. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషనో లేకపోతే నా డిసప్పాయింట్మెంటో డిస్సాటిస్ఫాక్షన్ టువర్డ్స్ ది కంపెనీయో నేను చెప్పేశాను. రైట్, నాకు ఒక్కదానికి జరిగిందని నేను చెప్పట్లేదు సార్. నేను ఒకటే చెప్తాను, నా కోసం మీరు రండి అని నేను మా ఎంప్లాయీస్ని అడగలేను. వాళ్ళ వల్నరబిలిటీస్ ఏంటో నాకు తెలియదు. రైట్, ఐఎమ్ గోనా సిట్ ఫర్ అ ప్రొటెస్ట్ ఇన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వే. దిస్ వీఆర్ ప్లానింగ్, మేము పర్మిషన్స్ అడిగాం, మాకు పర్మిషన్స్ దొరికాయి. దిస్ సాటర్డే వీ విల్ డూ సంథింగ్ ఇన్ ధర్నా చాక్. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐ వాంట్ టు సిట్ ఆన్ అ ధర్నా. నాకంటూ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి విచ్ ఐ వాంట్ టు క్లారిఫై యూ. ఫస్ట్ థింగ్, ఇప్పటివరకు ఏవేవైతే ఇన్స్టెంట్ టర్మినేషన్స్ వితౌట్ పర్ఫార్మెన్స్ ఇష్యూ జరిగాయో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు బి రివ్యూడ్. We should hear their part of the story in Tech Mahindra, especially the Bahadurpalli branch. Okay. And for the process that I am working. Okay. Secondly, no male or a female manager should ever try to question the bio breaks of the women. మీరు ఇచ్చిన టైం పీరియడ్లోనే మేము తీసుకుంటాం, కానీ ఎక్కడికి వెళ్ళారు, విమెన్ సేఫ్టీ, విమెన్కి థ్రెట్ అయ్యే ఏ విషయం కూడా ఆ క్యాంపస్లో జరగడానికి వీల్లేదు. బికాజ్ ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద సేమ్ క్యాంపస్. థర్డ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ ప్రాపర్ రిలీవింగ్ ఫ్రమ్ ద కంపెనీ. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ వర్కింగ్ విత్ Tech Mahindra. The protest that I have taken forward has shut doors for corporates for me. People are recognizing me. Yes, obviously. Like I am not able to have a coffee in Begumpet. I'm not able to have biryani in any of the restaurants. what do you mean by like you're not able to have a coffee in Begumpet? Like Because people are recognizing me. Bhavna akka kada, Tech Mahindra kada. positive gaane It is positive, but will any corporate hire me because I'm questioning them? No. Because mostly all of those corporates are following similar pattern of work. So they see, it is because of you my doors towards working for corporates have shut down. Now Tech Mahindra is responsible for my career. Yes. Right? If Tech Mahindra takes care of my career, full-fledgedగా నేను సోషల్ సర్వీస్ చేసుకోవడమా ఇంకేదైనా చేసుకోవడమా ఐ విల్ డిసైడ్. ఓకే, ఫ్యూ మోర్ డిమాండ్స్ దట్ ఐ హ్యావ్ అండ్ వీఆర్ వర్కింగ్ విత్ అడ్వకేట్స్ అంతా చూసి వీఆర్ మేకింగ్ ఫ్యూ ప్రొటెస్ట్. బట్ ఐమ్ టెల్లింగ్ యూ వెరీ సీరియస్లీ సార్, నోబడీ షుడ్ టచ్ దేర్ ఫ్యామిలీ. రైట్, మేము పనిచేసేది ఫ్యామిలీ గురించి. నా ఫ్యామిలీలో నా హస్బెండ్ నీ మెడికల్ లీవ్స్కి మాట్లాడకూడదు, నా ఫ్యామిలీలో నా డాటర్కి ఒంట్లో బాగోలేదంటే నువ్వు కనీసం పట్టించుకోనప్పుడు వై డూ ఐ హ్యావ్ టు బాదర్ అబౌట్ యువర్ కంపెనీ? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో వెరీ క్లియర్లీ ఫర్ ఎనీ విమెన్ ఆర్ ఎవ్రీ విమెన్ 40% ఓన్లీ ఈజ్ వర్క్. రైట్, 60% తనకు ఆల్రెడీ చాలా ఉంటుంది ఇంట్లో. రైట్, కిడ్స్ కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన సెల్ఫ్ కేర్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ఇన్లాస్ కానివ్వండి, మామ్ అండ్ డాడ్ కానివ్వండి, వంట, పిల్లలు, బిల్స్, వచ్చేపోయే జనం, రిలేటివ్స్, ఇన్ని మేనేజ్ చేసుకుంటాం. రైట్, 40% is your office space. I definitely understand and we respect it. ఈ 40% కాకుండా ఇంకొక 1% నువ్వు నా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయినా కూడా నేను ఊరుకోను అని చెప్పడానికే ప్రొటెస్ట్ చేశాను. సో నేను ఏ రోజు షిఫ్ట్లో ఉన్నప్పుడు మా పిల్లల గురించి మాట్లాడలేదు, పనియే చేసి పెట్టాను. రైట్, నాకు ఒంట్లో బాగోలేదన్నప్పుడు నువ్వు రెస్పెక్ట్ చేయనప్పుడు, నా పిల్లకి ఒంట్లో బాగోనన్నప్పుడు నువ్వు రెస్పెక్ట్ చేయనప్పుడు ఐ డోంట్ రెస్పెక్ట్. అలాంటి ఏవైనా పాలసీస్ ఒకవేళ మీకుంటే దిస్ ఈజ్ ది టైమ్ దట్ యూ రివైజ్ యువర్ పాలసీస్, యూ రివైజ్ యువర్ టాక్సిక్ ఎన్వైర్న్మెంట్. రైట్, మీరు చెప్పినట్టు ఫ్రైడే ఫన్ యాక్టివిటీ చేంజ్ చేసి సాటర్డే ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి టీమ్ లంచ్ పెట్టించేసి మేము ఏ పని అంటే ఆ పని మీరు ఇంకా ప్రెషర్ పెంచుకుంటూ పోతూ పని అయిందా లేదా అని అరుచుకుంటూ మాట్లాడుతూ
మేము కాటన్ మిల్లో పని చేయట్లేదు సార్ అరిసి మాట్లాడడానికి, కార్పొరేట్ ఆఫీస్లో పని చేస్తున్నాం. కాటన్ మిల్లో అంటే సౌండ్ వస్తూ ఉంటాయి మిల్స్ దగ్గర నుంచి, కాబట్టి అరిసి పిలుస్తారు ఎవరినైనా. ఏమని? మీరు చెప్తున్న ఉద్దేశం ఏంటంటే అది తక్కువ జాబ్ అని కాదు, లేకపోతే దాని పాయింట్ అవుట్ Definitely. అక్కడ అలాంటి వర్క్ కల్చర్ ఉంది కాబట్టి అక్కడ అరిచి పిలుస్తారు. See. బట్ ఇన్ యువర్ ఆఫీస్ లైక్ అలాంటి ఎన్వైరన్మెంట్ లో అలా అరిచి మాట్లాడడం, అసలు అవసరం tone లేదు. పెంచి చూడండి, మాట్లాడడం. కాటన్ మిల్లో పనిచేసే వాళ్ళు ఎందుకన్నారంటే వాళ్ళు కూడా ఈక్వల్గా మా అలాగే కష్టపడతారు కాబట్టి. తక్కువ చేసి మాట్లాడడం, ఎక్కువ చేసి మాట్లాడడం ఏం లేదు. వాళ్ళు కూడా ఎంప్లాయీసే, మేము కూడా ఎంప్లాయీసే. కాటన్ మిల్ లాంటి ఎన్వైరన్మెంట్లో అరిచి ఎందుకు మాట్లాడతారంటే మిల్లు చాలా సౌండ్ చేస్తుంది. మీరు చూస్తే ఆ సౌండ్కి ఎదురు మంచి కనపడడు వినపడడు కాబట్టి అరిచి మాట్లాడదు. పిండి మరని కూడా చెప్పొచ్చు మీరు. పిండి మీరు చెప్పిన కరెక్టే, పిండి మరలో పనిచేస్తే కూడా అరిసి మాట్లాడాలి. మరి మెయిల్స్ ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, టీమ్స్ ఉంది, నీకు ఈమెయిల్స్ రాసుకోవచ్చు, లేకపోతే క్లోజ్ రూమ్లోకి తీసుకెళ్ళి కొంచెం మీరు బ్రేక్స్ ఎక్సీడ్ చేస్తున్నారు. సీ ద వే నేను చెప్పినట్టు ది కమ్యూనికేషన్ ఆల్సో బి యూ షుడ్ ట్రస్ట్ యువర్ ఎంప్లాయీస్ ఫస్ట్, అండ్ దెన్ వాట్ ఎవర్ యూఆర్ టాకింగ్ ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్, రైట్? నేను ఏదో బబుల్ క్రియేట్ చేసేస్తున్నా, ఇలా జరిగింది అలా జరిగింది కాకుండా, ఇంత వర్క్ ప్రెషర్ ఉంది, దీనివల్ల నేను నీకు ప్రెషర్ చేయాల్సి వస్తుంది, ఇంత పని ఉంది, సరే ఈ టైంలో ఇది చేసేసుకో, ఓకే ఇవాళకి ఇది చేసేసుకో అని ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్ బూస్టప్ ఇవ్వకపోతే, మీరు ఒక నిమిషం చూడండి. ఇఫ్ ఐ ఫెయిల్డ్ యాజ్ అన్ ఏజెంట్, టీమ్ లీడర్ ఆల్సో ఫెయిల్డ్ యాజ్ అ టీమ్ లీడర్. హెచ్ఆర్ మేనేజర్ రైటింగ్ ఇన్కరెక్ట్ ఈమెయిల్స్ అండి. I was pretty much there on 16th in office అండి. 17th was Friday when మా పాపకు ఒంట్లో బాలేదు. She writes an email that you're absent from 16th. I was pretty much in office. HR manager writes emails like that? అది రాశారు మీకు. I can show you. వాట్స్ దేర్ టెన్యూరిటీ అండి ఆల్రెడీ అప్పట్లో టెక్ మహీంద్రాలో? మీదంటే 4 months. సో ఆ హెచ్ఆర్ మేనేజర్ ఎప్పటి నుంచి ఉన్నారు? What I can say is అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ 10 years నుంచి ఉన్నారు. అండ్ ఈవిడ కూడా 1-2 years నుంచి ఉండొచ్చు. మోర్ ఎవ్రీబడి ఆర్ 2 years అబౌవ్. బట్ మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయితే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. నేను చెప్పాను, సార్ ఇలా మా పాపకు ఒంట్లో బాగాలేదని నేను చెప్తున్నాను, అయినా కూడా భాగ్య గారు ఇలా ఈమెయిల్ పెట్టారు, ఖచ్చితంగా రేపు రావాల్సిందే అని పెట్టారు, నేను రాలేను, మా పాపకి ఇంకా బ్లడ్ ఇంకా మిగతా రిపోర్ట్స్ రాలేదు అని అడిగితే, ఇట్ ఈస్ క్వైట్ అలార్మింగ్ కదండి, మీరు ఇలా ఎంప్లాయీని బలవంతం చేసి రప్పించుకోకూడదు కదా అంటే, దేర్ ఈస్ నథింగ్ అలార్మింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని వాట్సాప్ మెసేజ్ పెడుతున్నాడు. అంటే నీ టాక్సిసిటీని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు అదే కరెక్ట్ అని అనుకుంటున్నావు కదా, అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్కరెక్ట్. ఐ జస్ట్ పాజ్ యువర్ వర్షన్ ఫర్ ఎ సెకండ్ అండి. నేను ఇందాక కూడా ఒక వర్షన్ చెప్పారు, లైక్ మీరు యూకే ప్రాసెస్కి వర్క్ చేస్తుంటారు అని. I don't know what's your age. Okay, let's consider you're 25. No, that's fine. I can tell you my age and I don't shy away to do it. I'm 33 now. So 33 years గా మీరు ఏదైతే ఒక న్యాచురల్గా ఒక టైం లైన్కి అడాప్ట్ అయిపోయి ఉన్నారో, ఆల్ ఆఫ్ ఎ సడన్ లైక్ మీరు ఇండియాలోనే ఉండి మీరు ఒక యూకే సిటిజన్ అయిపోవాలి, అండ్ మీకు పండుగలు ఉండకూడదు, అక్కడి కల్చర్ ఉండాలి, సాటర్డే సండే లైక్ యూనో ఆ వర్క్ పాలసీ ఉండాలి, లైక్ మీ ఎంటైర్ ఐడెంటిటీ, మీ ఎంటైర్ లైక్ బయాలజికల్ ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఆ క్లాక్ అంతా మారిపోవాలి. యూ హ్యావ్ టు బి అ యూకే సిటిజన్. మీకు వీసా మాత్రమే ఉండదు, మీరు హైదరాబాద్లో ఉండి లైక్ మీరు ఒక ఇక్కడికి వచ్చే శరణార్థులు లాగా ఇక్కడ పనిచేస్తుంటారు. అట్ ది సేమ్ టైం మీరు చెప్తున్న ఏదైతే లైక్ మీ ఇష్యూ ఉందో, మీరు ఏ జాబ్ రోల్లో అక్కడ జాయిన్ అయ్యారో నాకు తెలియదు. వాట్ ఇఫ్ యు ఆర్ ఇన్ దేర్ ప్లేస్, మీరే ఒక ఆ ఫ్లోర్లో మేనేజర్గా అయ్యుండి, లైక్ మీరు చెప్తున్న ఏవైతే గైడ్ లైన్స్ అండ్ పారామీటర్స్ ఉన్నాయో వాటిని మీట్ చేస్తూ అక్కడ పని చేయడం సాధ్యమేనా? ఎందుకంటే ఒక శ్రీధర్ గారు లైక్ లక్షల మంది లైక్ మీరు నేను మాట్లాడుతున్న ఈ టైంలో నాకు తెలిసి గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఆ ఏరియా అంతా ఇప్పుడు ప్యాక్డ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ కానీ ఎవరైతే కానీ మీరు చెప్తున్న టెక్ మహీంద్రా సెట్ బాగూర్పల్లి కూడా అయిపోయి ఉంటుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ కోసమే ఓఆర్ఆర్ వేసారేమో నాకు ఒకసారి డౌట్. సో ఉంటుంది. సో బట్ వాళ్ళందరూ పనిచేస్తున్న ఇదే హైదరాబాద్ సిటీలో నాకు ఇప్పుడు ఇక్కడ ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్న ఒక శ్రీధర్ గారు, ఎక్కడో ఉన్న కెవిన్ గారు, ఇక్కడ ఉన్న భావన గారు, మీలో ప్రాబ్లం ఉందా, వాళ్ళ ప్రాబ్లం ఉందా, ఎంటైర్ లైక్ యూనో ఆ వర్క్ కల్చర్లోనే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మీ వర్షన్ లో లైక్ యూఆర్ రైట్, యూఆర్ గుడ్, మీరు చెప్తుంటే నేను కూడా మీకు రూట్ అవుతున్నాను. రేపు మీరు చేయబోయే సిజేపీ ఏదైతే కార్పొరేట్ జనతా పార్టీ అని ఏదైతే మీరు పెట్టారో, ఆల్రెడీ ఆయన దానికి పిఎంఓ లైక్ ఆయనకి ఏదో పొజిషన్ ఇచ్చేసి ఆయనతో పాటు మీరు కూడా ఉన్నారు కాబట్టి నేను కూడా వస్తాను. ఎందుకంటే లైక్ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది కూడా. మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్. వాళ్ళది తప్ప మాది తప్ప మీరు చెప్పే తప్ప అంటే ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి సార్. కొంతమంది మౌనంగా భరిస్తారు, కొంతమంది బయటకు వచ్చి చెప్తారు. ఒకవేళ మేము చెప్పేది తప్పైనా లేకపోతే ఎవరు కోరిలేట్ చేసుకోకపోతే మీమ్స్ అనేవి వాళ్ళు పుట్టలేదు కదా,
15-20 ఏళ్ళ నుంచి మీమ్స్ ఉన్నాయి కదా, ఒక ఈ మీమ్ నేను రీసెంట్గా చూశాను. తను యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు, వాడు ఆత్మగా పైకి లేచి మేనేజర్కి మెయిల్ పెడతాడు, ఐఎమ్ సో సారీ మే మర్ గయా హూ, మే ఆఫీస్ నహీ ఆ సక్తా అని. సో మీమ్స్ ఆర్ దానికి కంటిన్యూషన్ యాజ్ అ మెంబర్ నేను చెప్తాను, నథింగ్ డూయింగ్, యూ షుడ్ వర్క్ ఫ్రమ్ హెల్ అంటాడు మేనేజర్. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి చెప్తాను యాక్చువల్లీ, ఇంకొకటి నేను ఇన్నది ఏంటంటే, ఇప్పుడు ఈ ఐటీలో మేనేజర్స్ లీడ్స్ ఎట్లా అంటే వాళ్ళు ఒక సూపర్ పవర్గా వాళ్ళని ఊహించుకుంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు, వాడు బయటికి వస్తే ఒక బాత్రూమ్లు కడగనికి కూడా పనికిరాదు వాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే మేము ఒక కింగ్స్ ఇక్కడ అని చెప్పేసి, ఇందాక భావన గారు చెప్పిన కేసులో ఈమెయిల్ కూడా ఈమెయిల్స్ రాయడానికి రాదు, ఈమెయిల్స్ రాయడానికి రాదు, రాని వాళ్ళు ఎలాగైతే రాస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారంటే నేను చెప్తాను దానికి ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు చనిపోతావో నాకు ఇన్ఫార్మ్ చేసి చనిపోవాలి కదా, కేటీ ఎవరు ఇస్తారు, లేకుంటే ఇట్లాంటి సంఘటనలు నేను చూశాను. ఎందుకంటే ఒకతను మా టీంలో ఒకతను చాలా సీరియస్ గా ఉన్నాడు. సీరియస్ గా ఉన్నప్పుడు ఆ మేనేజర్ ఏమంటారంటే, హాస్పిటల్ ల్యాప్టాప్ తీసుకెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళి అక్కడ నుంచి పని చేయొచ్చు కదా, దానికి లీవ్ ఎందుకు, ఇది ఎందుకు అని ఇట్లాంటి లేదండి. ఇలాంటి వ్యక్తులు సాఫ్ట్వేర్ లో ఈ షాడిస్ట్ సంఘాలకు అధ్యక్షులు అక్కడ ఉన్నారు. వీళ్ళందరిని ఏం చేయాలంటే, నిజంగా చెప్పాలంటే ఈ లాలో వీళ్ళ కంప్లైంట్స్ వీళ్ళకి కాదు, గాడిదలు తీసుకొని వీళ్ళను గచ్చిబౌలి చౌరస్తా నుంచి మాదాపూర్ చుట్టుగా తిప్పామనుకోండి, ఇంకొకరికి ఉన్న వ్యక్తులకు బుద్ధి వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఏమన్నానంటే, ఈ ప్రొటెస్ట్ కేవలం నా కోసమో, భావన గారి కోసమో, ఇంకో కెవిన్ కోసమో కాదు, ఇది ఐటీ ఎంప్లాయీస్. ఎందుకంటే ఈ లే ఆఫ్స్ ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నాయి. చాలా మంది కూడా అకారణంగా వాళ్ళని తీసేసి వాళ్ళ బతుకులు నాశనం చేసి చాలా మంది సూసైడ్ చేసుకున్నారండి. చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. అది ఎప్పుడు మీడియా కూడా చాలా తక్కువగా చూపెడుతుంది. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇప్పటికైనా మీరు ఐటీలో ఎవరైతే జాబ్స్ పోగొట్టుకున్నారో మీరు రండి, మీరు శనివారము మా మద్దతుగా రండి, ధర్నా చౌక్ రండి. మన అవసరం అయితే కాక్రోచ్ జనతా పార్టీ లాగా కార్పొరేట్ జనతా పార్టీ ప్రారంభిస్తాము. ఇంకొకటి చెప్తున్నా నేను, ఇక తెలంగాణ నుంచి ఒక మరో సోనం వాంగ్చుక్, మెరుగు శ్రీధర్ పుడతాడు. అవసరం అయితే నేను నిరాహార దీక్షకు కూడా రెడీ. ఐఎమ్ వెరీ వెల్ ఫైన్ మ్యాన్. 10 రోజులు నేను నిరాహార దీక్ష చేయగలను. అంటే నేను ఎందుకంటే నాకు అంత కంట్రోల్ ఉంది నా బాడీ పైన. అంటే చెప్తున్నాను ఏంటంటే, ప్రభుత్వం స్పందించకపోయినా, లేబర్ కమిషనర్ స్పందించకపోయినా, ఎందుకంటే ఎన్నో కేసులు ఉన్నాయి లేబర్ కమిషనర్ లో, వాళ్ళు సరిగా స్పందించిన దాఖలాలు లేవు. డెఫినెట్ గా ఏంటంటే, ఈ రోజు ఇక్కడ కాకుండా రేపు జంతర్ మంతర్లో నిరాహార దీక్షను స్టార్ట్ చేస్తా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు భావన గారు ఒక రాణి రుద్రమదేవి లాగా బయటకు వచ్చింది. ఎందుకంటే చాలా మందికి ఆదర్శం స్ఫూర్తి కూడా. ఎందుకంటే చాలా మంది కూడా అణిగిపోతున్నారండి బయటకు చెప్పుకోలేక. చాలా మంది ఉమెన్ ఎంప్లాయీస్ కానీ, లేకుంటే మగవాళ్ళు కానీ హరాస్మెంట్ ను తట్టుకుంటూ సూసైడ్లు చేసుకుంటున్నారు, తర్వాత బయటికి రాలేకపోతున్నారు.